అందరికీ నమస్కారము. నా పేరు చిందాడ చిన్నోడు మాస్టారు. ఈరోజు డిఎస్సి జీకే టాపిక్ నెంబర్ 10 జీకే టాపిక్ నెంబర్ 10లో రెవల్యూషన్స్ అంటే వివిధ రకాల విప్లవాలు చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. ప్రతి డిఎస్సిలోనూ అడుగుతున్నటువంటి టాపిక్ రెవల్యూషన్స్. అందుకని దీని మీద జాగ్రత్తగా వినండి. గత డిఎస్సిలు ఇచ్చిన ప్రశ్నలు ఇచ్చి తర్వాత పూర్తిగా రెవల్యూషన్స్ అన్ని కూడా మీకు అందిస్తాను కాబట్టి వీటిని ఒక్క 5-10 నిమిషాలు మీరు కూర్చొని చదువుకుంటే ఈ టాపిక్ అయిపోద్ది. ఓకేనా? చూడండి, డిఎస్సి జీకే టాపిక్ నెంబర్ 10 రెవల్యూషన్స్ అంటే వివిధ రకాల విప్లవాలు. రెవల్యూషన్స్ అంటే ఒక మార్పుని తీసుకొస్తుంది, ఒక భౌతికమైనటువంటి మార్పుని తీసుకువచ్చేదాన్ని విప్లవము, రెవల్యూషన్ అంటారు. ఒకటో ప్రశ్న, కొన్ని ప్రశ్నలు ప్రీవియస్ ఇచ్చి తర్వాత రాబోయేటువంటి ప్రశ్నలు కూడా మీకు అందిస్తున్నాను. ఒకటో ప్రశ్న చూడండి, నీలి విప్లవము. నీలి విప్లవాన్ని ఇంగ్లీష్లో బ్లూ రెవల్యూషన్ అంటారు. బ్లూ రెవల్యూషన్ ఇది దేనికి సంబంధించినది? నీలి విప్లవం అనేది దేనికి సంబంధించింది? బ్లూ రెవల్యూషన్ అనేది ఈ 4 గంటలు దేనికి సంబంధించింది అనేది 1 పాల ఉత్పత్తి, 2 చేపల ఉత్పత్తి, 3 గ్రొడ్ల ఉత్పత్తి, 4 వరి ఉత్పత్తి. ఇది తెలిస్తేనే కానీ మీరు ఆన్సర్ పెట్టలేరు. చెప్పగలరా? ద రైట్ ఆన్సర్ చేపల ఉత్పత్తి. నీలి విప్లవం అంటే చేపల ఉత్పత్తి. చేపలు నీటిలో ఉంటాయనుకోండి, నీటిలో ఉండేవి చేపలు కాబట్టి నీలి విప్లవము. దీన్ని బ్లూ రెవల్యూషన్ అంటారు. ఈ ప్రశ్న డిఎస్సి 2000లో ఇవ్వడం జరిగింది సార్. 2000లో డిఎస్సిలో ఇవ్వడం జరిగినటువంటి ప్రశ్న కాబట్టి 2000 నుంచి అప్డేటుగా ఈ ప్రశ్న ప్రతి డిఎస్సిలోనూ ఏదో ఒక పేపర్లో ఇస్తూనే ఉన్నాడు. నీలి విప్లవాన్ని ఏమంటారని బ్లూ రెవల్యూషన్. అయితే పెంపకాలు ఉన్నాయి, కల్చర్స్ అంటారు. దీని మీద మరొక ప్రశ్న మీకు ఇస్తున్నాను, ఇక్కడ జాగ్రత్తగా వినండి. నీలి విప్లవాన్ని చేపల ఉత్పత్తి అంటారు, మరి చేపల పెంపకాన్ని ఏమంటారని పెంపకాల్లో అడిగితే, కల్చర్స్లో అడిగితే చేపల పెంపకాన్ని ఏమంటారంటే పీసీ కల్చర్. పీసీ కల్చర్ అంటారు. కల్చర్ ఇది కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అది కూడా మీకు ఒక టాపిక్లో చెప్తాను. నీలి విప్లవం అనేది చేపల ఉత్పత్తి, పీసీ కల్చర్ అనేది చేపల పెంపకాన్ని పీసీ కల్చర్ అని చెప్పడం జరుగుతుంది. ఈ 2 అంశాలను గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ టాపిక్లో రెవల్యూషన్ చెప్పుకున్న తర్వాత మరొక టాపిక్లో మరి వివిధ రకాలైనటువంటి పెంపకాలు, కల్చర్స్ కూడా మీకు మరో వీడియోలో చెప్తాను. ఓకేనా? రైట్. రెండవ ప్రశ్న, రజత విప్లవము. రజత విప్లవము. రజత విప్లవాన్ని వెండి విప్లవం అంటారు, సిల్వర్ రెవల్యూషన్ అని కూడా అంటారు. కాబట్టి ఇది డిఎస్సి 2019లో లాస్ట్ డిఎస్సిలో అడిగిన ప్రశ్న. రజత విప్లవం, దీన్ని వెండి విప్లవము, సిల్వర్ రెవల్యూషన్ అంటారు. ఇది దేనికి సంబంధించింది? చూడండి, ఇక్కడ 1 గుడ్లు పౌల్ట్రీ ఉత్పత్తి, 2 పెట్రోలియం ఉత్పత్తులు, 3 పాలు పాల సంబంధ పదార్థాల ఉత్పత్తి, 4 నూనె గింజల ఉత్పత్తి. తెలిసిన వారు చక్కగా మీరు పెట్టాలి. ఓకే అండి సార్. రజత విప్లవం అంటే ఎలాగని అడగచ్చు, లేదా దాన్ని వెండి విప్లవం అంటారు, లేదా సిల్వర్ రెవల్యూషన్ అంటారు. ఏదైనా అడగచ్చు. మనం లాస్ట్ డిఎస్సీలో అడిగిన ప్రశ్న రజత విప్లవం అంటే ఏంటని అడిగింది కాబట్టి రజత విప్లవం అంటే ద రైట్ ఆన్సర్ గుడ్లు పౌల్ట్రీ ఉత్పత్తి. ఏంటి సార్? వెండి విప్లవం అన్నా, సిల్వర్ రెవల్యూషన్ అన్నా, రజత విప్లవం అన్న 3 గుర్తుపెట్టుకోవాలి. ద రైట్ ఆన్సర్ గుడ్లు పౌల్ట్రీ ఉత్పత్తిని రజత విప్లవం అంటారు. ఇప్పుడు రాబోయే ప్రశ్నలు కూడా ఎలా ఉంటాయో మీకు నేను ఇక్కడ ఇస్తాను. చూడండి, గ్రీన్ రెవల్యూషన్, దీన్ని హరిత విప్లవం అంటారు. గ్రీన్ రెవల్యూషన్ని హరిత విప్లవం అంటారు. అంటే ఏంటంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి. ఆహార ధాన్యాల ఉత్పత్తి. గ్రీన్ అంటే సస్యశ్యామలం కాబట్టి ఆహార ధాన్యాల ఉత్పత్తి గుర్తుపెట్టుకోండి. దాన్ని మనం హరిత విప్లవం అంటారు. 4వది వైట్ రెవల్యూషన్. వైట్ రెవల్యూషన్ని, వైట్ అంటే శ్వేతపత్రం అంటాం, దాన్ని శ్వేత విప్లవం అని కూడా చెప్పవచ్చు. శ్వేత విప్లవము, దాన్ని క్షీర విప్లవము. రైట్ ఆన్సర్ ఏంటండి? పాల ఉత్పత్తిని ఏ రెవల్యూషన్తో పేర్కొంటారంటే పాలు ఉత్పత్తిని. ఏంటి సార్? వైట్ పాలు ఎలా ఉంటాయండి? పాలు వైట్గా ఉంటాయి కాబట్టి వైట్ రెవల్యూషన్. శ్వేతపత్రం
దాన్ని క్షీర విప్లవం, క్షీరం అన్నా కూడా పాలే. గుర్తుపెట్టుగల అభ్యర్థులు మీకు చాలా ఈజీగా ఉండొచ్చు, కానీ ఇలాగా వైట్ రెవల్యూషన్ అని కానీ శ్వేత విప్లవం కానీ క్షీర విప్లవం అని అడిగినప్పుడు పాల ఉత్పత్తి. 5వ ప్రశ్న చూడండి, ఎల్లో రెవల్యూషన్. ఎల్లో రెవల్యూషన్ దాన్ని మనం పసుపు విప్లవం, ఎల్లో అంటే పసుపు కాబట్టి ఇది దేనికి సంబంధించిందంటే ఈ యొక్క విప్లవం నూనె గింజల ఉత్పత్తి. ఎన్నోసార్లు ఈ బిట్ కూడా చాలాసార్లు డిఎస్సీలు అడిగినటువంటి ప్రశ్న. మీరు ఏ కాంపిటేటివ్కి వెళ్ళినా సరే జీకే దీంట్లో నుంచి మారదండి. ఈ టాపిక్ టచ్ చేశారంటే నేను ఇచ్చినటువంటి ఈ చిన్న టాపిక్ నుంచి బిట్ అడుగుతాడు. తర్వాత 6వ ప్రశ్న, బ్రౌన్ రెవల్యూషన్. బ్రౌన్ రెవల్యూషన్ అని దేని అంటారంటే చూడండి సార్, తోళ్ల పరిశ్రమ, మసాలా దినుసులు, కోకో, సాంప్రదాయ ఇంధన వనరులు. బ్రౌన్ రెవల్యూషన్ అనేది గుర్తుపెట్టుకోండి, తోళ్ల పరిశ్రమ ఉత్పత్తి, మసాలా దినుసులు, కోకో, సాంప్రదాయ ఇంధన వనరులకు సంబంధించిన దాన్ని బ్రౌన్ రెవల్యూషన్ అంటారు. ఏదని అడగచ్చు దీంట్లో, తోళ్ల పరిశ్రమ ఉత్పత్తి బ్రౌన్ రెవల్యూషన్, మసాలా దినుసులు, కోకో, సాంప్రదాయక ఇంధన వనరులు ఏ ఉత్పత్తికి సంబంధించిందంటే బ్రౌన్ రెవల్యూషన్కి సంబంధించినటువంటి ఉత్పత్తులు. తర్వాత 7వది రెడ్ రెవల్యూషన్. రెడ్ అంటే ఎరుపు విప్లవం. రెడ్ రెవల్యూషన్ అనేది ఎరుపు విప్లవము కాబట్టి రెడ్ అనేది దేనికి సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, టమాటో పండ్ల ఉత్పత్తి, అలాగే మాంసం ఉత్పత్తి. రెడ్ అనగానే మాంసం కూడా మనకి రెడ్ కలర్లో ఉంటుంది, అలా గుర్తుపెట్టుకోండి. టమాటో ఇది రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. రెడ్ రెవల్యూషన్ దాన్ని ఎరుపు విప్లవం అంటారు. 8 చూడండి సార్, 8 పింక్ రెవల్యూషన్స్. పింక్ రెవల్యూషన్ అంటే దీన్ని మనం గులాబీ విప్లవం అడగచ్చు. ప్రశ్న ఇలాగని అడగచ్చు, అలాగని అడగచ్చు. అంటే గులాబీ విప్లవం అన్నా లేదా పింక్ రెవల్యూషన్ అన్నా దీని యొక్క ఆన్సర్ జాగ్రత్తగా వినాలి. ఫార్మాస్యూటికల్ అంటే ఔషధాల ఉత్పత్తుల అభివృద్ధి. ఫార్మాస్యూటికల్ అంటే ఔషధాలు ఉత్పత్తుల అభివృద్ధి. ఇలా కాకపోతే మీరు ఇంకొక ప్రశ్న అడగచ్చు దీంట్లోనే. పింక్ రెవల్యూషన్లో 2 గుర్తుపెట్టుకోవాలి, ఫార్మాస్యూటికల్ ఔషధాల ఉత్పత్తుల అభివృద్ధి లేదా రొయ్యల ఉత్పత్తిని పెంచడం. ఫార్మాస్యూటికల్ అన్న పింక్ రెవల్యూషనే, రొయ్యల ఉత్పత్తిని పెంచడం కూడా పింక్ రెవల్యూషను. దీన్ని గులాబీ విప్లవం అంటారు. 9 సిల్వర్ ఫైబర్ విప్లవము దీనికి సంబంధించినది. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇది మొన్న డిఎస్సి 2019లో అడిగినటువంటి ప్రశ్న. చూడండి, సిల్వర్ ఫైబర్ విప్లవం. సిల్వరు ఫైబర్ విప్లవం దేనికి సంబంధించిందంటే ద రైట్ ఆన్సర్ పత్తి ఉత్పత్తి. పత్తి ఉత్పత్తి, ఓకేనా? కాబట్టి సిల్వర్ ఫైబర్ అనగానే పత్తి ఉత్పత్తి. 10వ ప్రశ్న గోల్డెన్ ఫైబర్ విప్లవం. నేను అందుకనే మన డిఎస్సిలో 2019లో సిల్వర్ ఫైబర్ విప్లవం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు గోల్డెన్ ఫైబర్ విప్లవం. గోల్డెన్ ఫైబర్ విప్లవం అనేది ఈ ఉత్పత్తికి సంబంధించిందంటే ఆన్సర్ చూడండి, 1 ఉన్ని ఉత్పత్తి, 2 పెట్రోలియం ఉత్పత్తి, 3 జనపనార ఉత్పత్తి లేదా సౌరశక్తి ఉత్పత్తి. చెప్పగలరా? గోల్డెన్ ఫైబర్ అనగానే 3 ఆన్సర్ జనపనార, దీన్నే బంగారు నార ఉత్పత్తి అంటారు. గోల్డెన్ ఫైబర్ విప్లవం దేనికి సంబంధించిందంటే జనపనార, దాన్ని బంగారు నార అంటాం. సిల్వర్ ఫైబర్ విప్లవం దేనికంటే పత్తి ఉత్పత్తి. ఇది సిల్వర్ ఫైబర్ అంటే పత్తి, గోల్డెన్ ఫైబర్ విప్లవం అంటే జనపనార. ఈ రెండింటిలో నుంచి ఒక ప్రశ్న ఖచ్చితంగా అడుగుతాడు. 11వ ప్రశ్న చూడండి, 11వ ప్రశ్న గోల్డెన్ రెవల్యూషన్. గోల్డెన్ రెవల్యూషన్ అంటే బంగారు విప్లవము పండ్ల ఉత్పత్తిని పెంచడం. గుర్తుపెట్టుకోండి సార్, గోల్డెన్ రెవల్యూషన్ అనేది పండ్ల ఉత్పత్తిని పెంచడము. 12 గ్రే రెవల్యూషన్. గ్రే కలర్. గ్రే రెవల్యూషన్ అనేది తెలుగులో బూడిద విప్లవం అంటారు. బూడిద విప్లవం దీన్ని ఎరువుల ఉత్పత్తిని వృద్ధి చేయటము. గ్రే రెవల్యూషన్ అనేది ఎరువుల ఉత్పత్తి వృద్ధి చేయడము. 13 బ్లాక్ రెవల్యూషన్. బ్లాక్ అంటే నలుపు కాబట్టి బ్లాక్ రెవల్యూషన్ అనగానే క్రూడ్ ఆయిల్ అండి. క్రూడ్ ఆయిల్ ఇది కూడా చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న. క్రూడ్ ఆయిల్ అంటే పెట్రోలియం ఉత్పత్తిని పెంచడం. ఒకసారి క్రూడ్ ఆయిల్ ఇవ్వకపోతే పెట్రోలియం అంటాడు.
కాబట్టి పెట్రోలియం ఉత్పత్తిని పెంచడం అనేది బ్లాక్ రెవల్యూషన్. 14 ఆరెంజ్ రెవల్యూషన్. ఆరెంజ్ రేంజ్ అంటాం. కాబట్టి ఆరెంజ్ రెవల్యూషన్ అనేది ఆరెంజ్లో నారింజ ఫలాలు ఉత్పత్తి అవుతాయి. ఇందులో ప్రాస కూడా మనకి చక్కగా ఉంది. ఆరెంజ్ రెవల్యూషన్ అంటే నారింజ ఫలాలు ఉత్పత్తి. ఆరెంజ్ నారింజ్, ఓకేనా? దాంట్లోనే నీ రేంజ్ ఏంటో తెలుస్తుంది. చివరగా 15 సాఫ్రాన్ రెవల్యూషన్. సాఫ్రాన్ రెవల్యూషన్ అంటే కాషాయ విప్లవము, సౌరశక్తి ఉత్పత్తి. అలా గుర్తుపెట్టుకోవడం కోసం, ఓకేనా? సాఫ్రాన్ రెవల్యూషన్ అనగా అందే దాని తెలుగులో కాషాయ విప్లవము, సౌరశక్తి ఉత్పత్తి. సౌరశక్తి, సూర్యుడి నుంచి లభించేటువంటి శక్తిని సౌరశక్తి విప్లవంతో సాఫ్రాన్ రెవల్యూషన్ అంటారు. సాఫ్రాన్ రెవల్యూషన్ అనగా అందే సౌరశక్తి ఉత్పత్తి. ఇదే సార్ ఈ 15 మరి విప్లవాలు, రెవల్యూషన్స్ మీరు నేర్చుకుంటే దీంట్లోంచి బయటికి వెళ్ళదు బిట్టు. అందుకని మీరు ఈజీగా ఉందనుకుంటారు, కానీ రివిజన్ చెయ్యకపోతే ఇవన్నీ కూడా మర్చిపోతాం. చిన్న తరగతే నీ ఉద్యోగాన్ని నిర్ణయిస్తుంది. చక్కగా నోట్స్ రాసుకోండి. నచ్చిన వారు ఒక లైక్ చేయండి సార్. ఎంతోమంది క్లాసులు చూస్తున్నారు. చూసిన వారు ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి క్లాసులు మీకు అందిస్తున్నాను. నచ్చిన వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా యొక్క తరగతులను ఇతరులకు ఫార్వర్డ్ చేయండి. ధన్యవాదములతో మీ చిందాడు చిన్నోడు మాస్టర్. 11వ తరగతిలో టాపిక్ నెంబర్ 11లో కల్చర్స్, పెంపకాలు కూడా మీకు నేను తెలియజేస్తాను. దీని తర్వాత 11వ వీడియో కూడా మీరు చూడండి.